శ్రీమాత్రే నమః. స్వామి నిద్రించే దశ గురించి కూడా చెబుతారని అనుకుంటూ ఉన్నాను అని పార్వతీదేవి అడిగినప్పుడు స్వామి ఇలా చెప్తారు. ఏ వైపు తలపెట్టి పడుకుంటే అదృష్టం, ఏ వైపు పడుకుంటే దురదృష్టం అని పార్వతీదేవి అడుగుతారు. ఇది మనిషి ఆయుష్షుకు సంబంధించినటువంటి విషయం. ఎప్పుడూ కూడా దక్షిణం వైపు తలపెట్టి ఉత్తరం వైపు కాళ్ళు పెట్టి పడుకోవడం ఉత్తమం. దక్షిణం వైపు యమధర్మరాజు దిశ. ఆ వైపు తలపెట్టడం వల్ల మనిషికి దీర్ఘాయుషువు, ఆరోగ్యము లభిస్తాయి. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువానికి ప్రవహిస్తుంది. మనం ఉత్తరం వైపు తలపెట్టి పడుకుంటే ఉత్తర ధ్రువం మరియు మన మెదడులోని శక్తి వికర్షించుకుని మెదడులో రక్త ప్రవాహం దెబ్బతింటుంది. దీనివల్ల పీడకలలు రావడం, నిద్ర పట్టకపోవడం, ఉదయం లేవగానే చిరాకుగా ఉండడం జరుగుతుంది. దీర్ఘకాలంలో ఇది గుండె జబ్బులకు, పక్షవాతానికి దారితీయవచ్చు. అందుకే పొరపాటును కూడా ఉత్తరం వైపు తలపెట్టి పడుకోనే కూడదు. తూర్పు వైపు తలపెట్టి పడుకోవడం విద్యార్థులకు, ధ్యానం కావాలనుకునే వారికి మంచిది. పడమర వైపు పర్వాలేదు, కానీ దక్షిణం వైపు మాత్రం శ్రేష్టం. అలాగే సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు అని ముందే చెప్పాను కదా. అది కేవలం దరిద్రమనే కాదు, ఆ సమయంలో నిద్రపోతే అనారోగ్యం కలుగుతుంది. సంధ్యా సమయంలో వాతావరణంలో మార్పులు జరుగుతాయి. ఆ సమయంలో శరీరం చురుకుగా ఉండాలి. దేవుని నామస్మరణ చేస్తూ ఉండాలి. పార్వతి, ఇంట్లో ఈశాన్యం మూల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈశాన్యం అంటే తూర్పు మరియు ఉత్తరం కలిసే మూల. ఇది శివుని స్థానం, అంటే నా స్థానమే. ఈ మూల ఎప్పుడూ బరువులు లేకుండా ఖాళీగా ఉంచుకోవాలి. అక్కడ చెత్త బుట్టలు, చీపురులు, బరువుగా ఉండే బీరువాలు పెట్టనే కూడదు. ఈశాన్యంలో ఒక రాగి పాత్రలో లేదా మట్టి కుండలో నీళ్లు నింపి పెడితే ఎంతో మంచిది. ఆ నీటిని రోజూ మార్చాలి. ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఈశాన్యం ఎంత తేలికగా, ఎంత శుభ్రంగా ఉంటే ఆ ఇంటి యజమాని అంత ఉన్నత స్థితికి వెళ్తారు. అక్కడ దేవుని గది ఉంటే ఇంకా మంచిది, కానీ మరుగుదొడ్లు మాత్రం అస్సలు ఉండనే కూడదు. ఇది వంశనాశనానికి దారితీస్తుంది. స్వామి, స్త్రీలు జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు తీసుకోవడం గురించి ఏమైనా నియమాలు ఉన్నాయా అని అడుగుతుంది పార్వతీదేవి. ఉన్నాయి పార్వతి. మంగళవారం రోజు, శుక్రవారం రోజు స్త్రీలు జుట్టు కత్తిరించుకోనే కూడదు. అలాగే రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లోనూ గోళ్లు తీయనే కూడదు. రాత్రిపూట గోళ్లు తీస్తే ఆ గోళ్లు ఎక్కడ పడతాయో కూడా తెలియదు. అవి అన్నంలో పడే ప్రమాదం ఉంటుంది. అంత మాత్రమే కాదు, సాయంత్రం లక్ష్మీదేవి వచ్చే సమయం. అప్పుడు శరీరంలోని వ్యర్థాలను, అంటే గోళ్లను తీయడం మంచిది కాదు అని చెబుతారు.